మొత్తానికి ఈ డేటా వివాదం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఇరు ప్రాంతాల నేతల పరస్పర ఆరోపణలతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరిపోయింది. వైసీపీ నేత జగన్, బీజేపీ నేత కన్నా విడివిడిగా గవర్నర్ను కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదులు కూడా చేశారు. మరొకవైపు టీడీపీ డేటాను తెలంగాణ ప్రభుత్వమే చోరీ చేసిందంటూ ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డేటా వార్ మరింతగా రాజుకుంటోంది. పార్టీకి నష్టం కలిగించాలి అనేటటువంటి దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా తెలంగాణలో ఉండేటటువంటి కొంతమంది ఆఫీసర్సు కలిసి 23కు ముందు అమరావతి ఏరియాలో కుట్ర చేసి మరి దాన్ని 23వ తేదీన ఐటీ గ్రిడ్స్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ యాప్కు సంబంధించి ఐటీ గ్రిడ్స్ తయారు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఐటీ గ్రిడ్స్ వాళ్ళు తయారు చేస్తుంటారు. అక్కడ ఏదైనా సమాచారం పార్టీకి సంబంధించింది ఉంటుంది అనేటటువంటి దురుద్దేశంతో ఇక్కడ కుట్ర చేసి అక్కడెళ్ళి ఆఫీసుని మరి తెలంగాణలో ఉండేటటువంటి కొంతమంది ఆఫీసర్స్తో కుమ్మక్కై అక్కడ వీళ్ళు రైడ్ చేసినటువంటిది 23వ తేదీ ఫిబ్రవరిన కొంతమంది పోలీసులు వెళ్ళి మఫ్టీలో అక్కడ వాళ్ళని రైడ్ చేయడం జరిగింది. ఈ రకంగా 59 లక్షల ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్ 24 పెన్ డ్రైవ్స్లో గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు, ఏం చేశారు అని చెప్పి డీటెయిల్గా చెప్పాం. ఈ 59 లక్షల ఓట్ల మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఫామ్ 7s కూడా ఫిల్అప్ చేసే కార్యక్రమాలు కూడా చేశాం. ఎలక్షన్ మనం ఫామ్ 7 మనం ఫిల్అప్ చేసాము అంటే దాని అర్థం వాళ్ళ ఓట్లు తీసేస్తారని కాదు. ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేయడం, అయ్యా రండయ్యా ఈ ఊరికి, ఈ ఊరిలో దొంగోట్లు ఉన్నాయి, ఈ ఊరిలో చంద్రబాబు నాయుడు గత 2 సంవత్సరాలుగా చేసింది ఇదే పనే, ఒక ఓటును 2 ఓట్లుగా చేసినాడు, మా వాళ్ళ ఓట్లను తొలగించేసినాడు, ఈ ఎంక్వైరీ చేయండి, వెరిఫై చేయండి, వెరిఫై చేసిన తర్వాత దీంట్లో తప్పు ఉన్నాయి అని అంటే తీసేయండి అని చెప్పి దట్ ఈస్ ఫామ్ 7. ఫామ్ 7 అంటే మనం ఫైల్ చేసిన వెంటనే వాళ్ళు తీసేస్తారు కాదు, ఎవడు తీసేయడట్లా. ఫామ్ 7 ఫైల్ చేస్తే దాని అర్థం ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ అని. ఫామ్ 7 ఇనిషియేట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ. ఆ రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి వెరిఫై చేసి తప్పులు దొరికితే తప్పులు నిజమని చెప్పి తెలిస్తే తీసేస్తారు. ఒకవేళ తప్పులు దొరకలేదనుకో ఏం చేయరు, యథావిధిగానే ఉంటాయి. ఫామ్ 7 ఫైల్ చేయడం తప్పు కాదు, నేరం కాదు. ఈ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్ల ఆంధ్రుల యొక్క పర్సనల్ డేటా, ప్రభుత్వాల దగ్గర ఉండాల్సినటువంటి డేటా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ డేటాని ట్యాంపర్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని పర్సనల్ డీటెయిల్స్తో సహా వారి వ్యక్తి భద్రత లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం.